బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు పేసర్ జహనారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. 2022 మహిళల వన్డే వరల్డ్ కప్ సందర్భంగా మాజీ సెలెక్టర్ మంజురుల్ ఇస్లాం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. ప్రస్తుతం జహనారా బంగ్లా జట్టుకు దూరంగా ఉండగా మంజురుల్ ఇస్లాం చేసిన ప్రతిపాదనకు తాను ఒప్పుకోకపోవడంతో తన కెరీర్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. నేను ఒకసారి కాదు అనేకసార్లు ఇలాంటి అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదుర్కొన్నాను అన్నారు. మేం టీంలో ఉన్నప్పుడు చాలా విషయాల గురించి మౌనంగా ఉండాల్సి వచ్చేది. నిరసన కూడా తెలిపే అవకాశం ఉండదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులోని చాలా మంది సీనియర్ అధికారుల సపోర్ట్ కోరడానికి ట్రై చేశాను. మహిళా కమిటీ చైర్పర్సన్ నాదెల్ చౌదరి, బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాను అని జహనారా ఆలం వెల్లడించింది. అయితే 2021లో బీసీబీ కోఆర్డినేటర్ సర్ఫరాజ్ బాబు ద్వారా తోహిద్ బాయ్ నన్ను సంప్రదించాడు. వారు నాతో ఎందుకు తప్పుగా ప్రవర్తించారో అర్థం కాలేదని జహనారా ఆలం పేర్కొంది. నేను సైలెంట్గా ఉండి క్రికెట్పై దృష్టి పెట్టడానికి చాలా ప్రయత్నించాను అన్నారు. కానీ నేను ఆ ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తప్పించుకున్నప్పటికీ మంజుబాయ్ మరుసటి రోజు నుంచే నన్ను అవమానించడం స్టార్ట్ చేశాడని ఆమె తెలిపింది. 2022 ప్రపంచ కప్ సమయంలో మంజుబాయ్ రెండోసారి ప్రతిపాదన వచ్చిందని ఆరోపించింది. దీంతో గత ఏడాదిన్నరలో జరిగిన ప్రతిదాని గురించి నేను బంగ్లా క్రికెట్ బోర్డుకి తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నాను. నేను నాదెల్కు చాలాసార్లు ఈ విషయం గురించి చెప్పాను. కానీ వారు తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే చూపించేవారు అని వెల్లడించింది.